మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత 93-96 ఎంపీసీ అండ్ ఎలక్ట్రానిక్స్ పిలుపు మేరకు ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఎంతో సుదూరానికి చేసిన మన లక్ష్మీదేవులందరికీ, మిత్రులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ ఆత్మీయ సమ్మేళనం నాకు చాలా సంతోషంగాను, ఆనందంగాను, ఒక వెనకట్టలేని జ్ఞాపకంగా మిగిలిపోతుందని నా భావన. మీరు కూడా మీ గతస్మృతులను, మీ మధురానుభూతులను పంచుకొని మనందరికీ వెనకట్టలేని ఒక తీపి గుర్తుగా నిలిచే విధంగా ఈ ఫంక్షన్ జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుని మీ జ్ఞాపకాలు, మీ సంతోషాలు, మీ చిలిపి చేష్టలు అన్నిటినీ పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ స్టార్ట్ చేస్తున్నాం. మొట్టమొదటిగా ఫస్ట్ ఆప్షన్ ఎవరు
ఫస్ట్ లేడీస్ నుంచి ఈ గ్రూప్ ఫార్మేషన్ చేయడంలో కానివ్వండి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో వసంతలక్ష్మి పాత్ర చాలా అభినందనీయము. అందువల్ల మొట్టమొదటి వసంతలక్ష్మి వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. నా పేరు ఓ దశయ్య. నేను గవర్నమెంట్ టీచర్ వర్క్ చేస్తున్నాను. నేను నెల్లూరులో సెటిల్ అయి ఉన్నాను. నాకు 2 పిల్లలు, మా భార్య కూడా టీచర్. 20 years తర్వాత మనం ఈరోజు ఇక్కడ మీట్ అవ్వడం నిజంగా మనందరూ అదృష్టం. ఈ ఛాన్స్ నాకు తెలిసి ఎవరికి రాదు. మనం ఆ విషయంలో చాలా అదృష్టవంతులం. దట్టు ఆడపిల్లలు అంటే మాతోకి చదివిన అమ్మాయిలు, లేడీస్ ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ మనతో పాటు పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో మన లెక్చరర్స్ కూడా ఇంకొక 1 hourలో ఇక్కడికి వస్తారు. వాళ్ళు వచ్చాక వాళ్ళని మనం సత్కరించుకోవడం, వాళ్ళకి చిన్న సన్మానం చేయడం అలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫస్ట్ నా పేరు తెలుసా? అబ్బాయిలు తెలుసా? నా పేరు వసంతలక్ష్మి. మా హస్బెండ్ పేరు రామప్రసాద్. తను తెలుసా మీకు? రామప్రసాద్. నాకు ఒక కూతురు, అమ్మాయి పేరు శ్రీయ, 8th క్లాస్ చదువుతుంది. మేము ఒంగోలులో సెటిల్ అయ్యాం. ఒంగోలులో 3 కాలేజెస్ రన్ చేస్తున్నాను. సో నేను మా హస్బెండ్ ఆ కాలేజెస్ చూసుకుంటున్నాం. ఈరోజు ఈ డెకరేషన్ ఇవన్నీ చేయడానికి నాదేం లేదు. దసరా లాస్ట్ మినిట్లో మా స్టూడెంట్స్ని అడిగితే పంపించాము 8 మెంబర్స్ని. ఇలా సాంగ్ పాడిన అబ్బాయి కూడా భార్గవ్ అని నా దగ్గర చదువుతున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. 20 years తర్వాత ఈ రకంగా కలవడం చాలా హ్యాపీగా ఉంది. మమ్మల్ని అక్కడి నుంచి పిలిపించడం కూడా చాలా సంతోషం. నా పేరు సునీత రాణి. తెలుసా? మా వారి పేరు నాగేశ్వరరావు. మా వారిది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, నిష్విట్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్. నేనైతే హౌస్ వైఫ్నే. 2 ఒక పాప ఒక బాబు. పాప 10th క్లాస్, బాబు 6th క్లాస్ చదువుతున్నారు. మేము హైదరాబాద్లో సెటిల్ అయిపోయాం. తెలంగాణ వాళ్ళు రెండింటిలో కూడా వస్తుంది. కాలేజీలో కూడా సిద్ధార్థులు పిలుస్తారు. కారణం వల్ల నేను లెక్చరర్ పనిచేస్తున్నాను. కెమిస్ట్రీ లెక్చరర్గా నెల్లూరు నాన్న కాలేజీలో. నాకు 2 పిల్లలు, ఒకరు 6th, ఒకరు 4th క్లాస్ చదువుతున్నారు. మేము నెల్లూరులో సెటిల్ అయ్యాం. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. నా పేరు ప్రమోద. అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను. మా హస్బెండ్ పేరు భూశేఖర్. సిఎస్ఎఫ్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తారు. నాకు ఒక పాప స్వాతి, 10th స్టాండర్డ్ వస్తుంది. నేను ప్రస్తుతానికి దించిలో తమిళనాడులో ఉంటున్నాను. హౌస్ వైఫ్గా ఉంటున్నాను ప్రస్తుతానికి. ఓకే, థ్యాంక్ యూ. చాలా ఆనందదాయకం. చిన్నపిల్లలు కాదు, చిన్న వయసులో కలిసి చదువుకొని అందరూ బాధ్యతలు అంటే తల్లిదండ్రులు హోదాలో పెట్టినాక మళ్ళా చిన్ననాటి గుర్తులు గుర్తు తెచ్చుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఇక్కడ వచ్చిన వాళ్ళు పేరు చెప్పుకోవడం అంటే కొద్దిగా బాగానే ఉంది. ఎందుకంటే క్లాస్ అందరూ క్లాస్మేట్స్ అయింది. క్లాస్మేట్స్ని ఇది రాని చెప్పుకోవడం అనేది అది బాధ. ఏమంటే నేను టీచర్గా పనిచేస్తున్నాను. మా మిస్సెస్ అవసరం వచ్చున్నారు ఇక్కడ. ఒకసారి చెప్తే చూస్తాం అందరం. శివభారతి చిన్నప్పుడు నేను డిగ్రీ చదివేటప్పుడు అయితే రూమ్మేట్ భాస్కర్ రెడ్డి ఒక చిన్న విషయం గుర్తు తెచ్చుకున్నాను. ఇప్పుడైతే ఏమంటే భాస్కర్ రెడ్డికి దిష్టి అంటే మళ్ళీ సెంటిమెంట్ దిష్టి తీసుకోవాలి కామెంట్ చేసేవాడు. కామెంట్ చేసిన
అది గుర్తించి ఎలిగించి తప్పిస్తూ ఉన్నాడు. రూమ్లో పోయేసరికి ఏం చేస్తున్నావా దిష్టి తీసుకుంటున్నావా అన్నాడు. కామెంట్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు అబ్బాయి పేరు అదే కలెక్టరేట్లో తర్వాత ఇంకో క్లోజ్ ఫ్రెండ్ రాలేదు ఈరోజు జర్మనీలో ఉన్నాడు మహేంద్ర. అతను రైలు చాలా చండాలంగా ఉంది. అతను ఏం చేశాడంటే కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్ళాడు. వసంతి మేడం అప్పుడు ల్యాబ్లో ఉంది. ఆ రికార్డు తీసుకుని బయట ఆరేస్తాడు. అదే మహేంద్ర బ్యాలెట్ గుర్తు వచ్చి జీవన్మోహన్ రాలేదు సార్ రోజు చెప్తున్నాను. ఆయన రికార్డు తీసుకుని మేము జీవన్మోహన్ సార్ వెళ్ళాడు. సార్ మీరు ఎక్కడ చదువుకోండి సార్ మేడం బయట పెట్టేస్తున్నాను. ఆయన ఇంకా తర్వాత కాదు సార్ మీరు రావాలా అంటారు. పరిస్థితి అర్థమైపోయింది. అలాగా చిన్నప్పుడు విషయాలు చాలా గుర్తొస్తున్నాయి అందరూ చూడగానే. రెండోది నేను గమనించిన వాటిలో మన క్లాస్ వసంత లక్ష్మి గారు రాత్రి చాలాసేపు వాళ్ళు పిల్లలు కూర్చోబెట్టుకొని చేయడం అనేది చాలా గ్రేట్. కూర్చోకుండా పని చేస్తున్నాం. ఇక్కడ తర్వాత ఒక తల్లి దగ్గర పెరిగిన పిల్లలు ఎక్కడ వచ్చినా ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా మళ్ళీ ఎప్పుడో ఫారెన్ కంట్రీస్లో ఉన్నారు ఫాదర్స్ డే. అలాగా మనము గెట్ టుగెదర్లాగా ఆ రోజు మనకి ఏ జాబ్ లేకుండా తల్లిదండ్రులు రావాలని చదువుకొని మళ్ళా ఉద్యోగాలు వచ్చి గెట్ టుగెదర్లాగా అందరం కలవడం ఎంతో శుభోదయం. దీనంటే కారణం ఈ విధంగా మనం కలవడానికి కారణం జన్స్ నుంచి చాలా దాంట్లో క్యాన్సర్ హాస్పిటల్ కాబట్టి క్యాన్సర్ చెప్పకూడదు అనేది ఇంకో మిత్రుడైతే రాలేదు ఈరోజు సుబ్రహ్మణ్యం. అలాగే వంశాల్లో ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. బాగా పూర్తిగా విషయం వస్తున్నాను రావట్లేదని చెప్పేది కూడా కాదు. అంతా అంటే ఇంకా ఆ విధంగా కలవడము మన చిన్ననాటి అంటే చదువుకున్న నాటి జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకోవడం అనేది చాలా చాలా అపూర్వమైన కలయిక ఇది. ఈ కలయికలో అందరూ అదే నా ఎట్లా గుర్తొచ్చి వాళ్ళు చూడగానే మీకు వచ్చి ఉంటే చాలా ఆనందదాయకం. ఈ విధంగా కాబట్టి మళ్ళా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముందుగా వెంకటేశ్వర్లు నాకు చాలా షాకింగ్గా ఉంది. డిగ్రీ 3 ఇయర్స్లో ఒక్కసారి కూడా పక్కన కూర్చొని మాట్లాడు నువ్వు టీచర్ అయిపోయి ఇంత మాట్లాడేస్తున్నావు అంటే చాలా షాకింగ్గా ఉంది. నేను మన కాలేజీలో డిగ్రీ పూర్తయిన తర్వాత విజయవాడ వెళ్ళి ఫుట్వేర్ వ్యాపారంలో సెటిల్ అయ్యాను. ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నడుపుతున్నాను. నా కంపెనీ పేరు రేస్ ఇండస్ట్రీస్. నాకు మా వైఫ్ పేరు నిర్మల. నాకు 2 పిల్లలు. 2 9th క్లాస్ చదువుతున్నారు. పాప పేరు సాత్విక, బాబు పేరు సాకేత్. ఈరోజు చాలా కాలంగా అంటే టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి పెద్ద ఫీలింగ్ ఉండకపోవచ్చు, కానీ అంటే ఎక్కువ రోజు స్కూల్కి వెళ్ళడం ఆ రొటీన్ కార్యక్రమాలాగా ఉండొచ్చు. కానీ బిజినెస్ ఫీల్డ్లో ఉన్న మాకు గత వారం రోజుల నుంచి చాలా యాంగ్జైటీగా ఉంది. ఎందుకంటే మేము ఎవరైనా ఫ్రెండ్స్ 2వ తారీఖు ఊరు వెళ్తున్నాను అంటే ఏంటి మీ ఊరికి ఏంటి కార్యక్రమం అని అడిగినప్పుడు మా కాలేజ్ మీట్కి వెళ్తున్నాను అంటే చాలా రోజుల తర్వాత అంటే కొత్త ఎనర్జీ లాగా మళ్ళీ కాలేజ్ డేస్, కాలేజీలో చదువుకున్న ఆ పరిస్థితులు చాలా ఎనర్జెటిక్గా అనిపించింది. అంటే అదే చెప్తున్నాను, మన టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇది రొటీన్ కార్యక్రమంలో ఉండొచ్చు, కానీ బిజినెస్లో ఉన్న మాకు మాత్రం చాలా హ్యాపీగా ఇప్పుడు అందరూ 40sలోకి వచ్చినా కూడా మళ్ళీ 20sలో స్టార్ట్ చేసినట్టుంది. థ్యాంక్ యూ దసయ్య అండ్ వసంత
మెయిన్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపిస్తున్నందుకు మీకు మరొకసారి థ్యాంక్స్ చెప్తూ మిగతా కార్యక్రమాన్ని మిత్రులందరూ కూడా ఎవరి సెల్ఫ్ ఇంట్రడక్షన్ వాళ్ళు చెప్తూ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చిన వాళ్ళు కంపల్సరీ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ అంటే మళ్ళీ ఎప్పుడో కలుసుకుంటూ ఉంటాం కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మేము చూసినట్టు ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని మిగతా మిత్రులందరూ కూడా కంటిన్యూ చేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జి వెంకటరావు. కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. దాని మళ్ళా గుర్తు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ మనమందరం కలవడం ఎంతో ఆనందంగా ఉంది. గెట్ టుగెదర్ అంటే మనం కలిసి అందరము పిచ్చా పాటి మాట్లాడుకోవాలి. ముందు తర్వాత భోజనం తర్వాత చేద్దాం. అందరూ మాట్లాడుకోవాలి, మన యొక్క మధుర స్మృతులన్నీ గుర్తు చేసుకోవాలి. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత బీఈడీ చేయలేదు కాబట్టి పోస్ట్ రాలేదు. కొంతమంది పోస్టులు వచ్చున్నాయి, అందుకు సంతోషంగా ఉంది. చాలామంది ఉపాధ్యాయులే ఉన్నారు ఇక్కడ. బీఈడీ 2003లో బీఈడీ చేశాను, అందువల్ల మనం వెనకబడిపోయాం. తర్వాత బీఈడీ చేసిన వాళ్ళకు పోస్టులే లేవు ప్రస్తుతానికి. సిటీసీ వాళ్ళకు మంచి అవకాశం ఉంది. అది సరే, నేను కూడా ఉపాధ్యాయులాగా కొనసాగాలనే ఉద్దేశంతో ఒక చిన్న స్కూల్ పెట్టాను మా స్వగ్రామంలో. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్ వరకు 7th క్లాస్ వరకు అనమాట. అది 2010లో స్కూల్ పెట్టాను. ఇప్పటి వరకు 6 years అయిపోయింది. దాంట్లో ఆనందంగా ఉంది నాకు అనమాట. స్కూల్ పెడితే ఉపాధ్యాయులాగా నేను కొనసాగుతున్నాను. నేను గవర్నమెంట్ ఉపాధ్యాయుడు కాకపోవచ్చు, కానీ ఉపాధ్యాయులాగానే ఫీల్ అవుతూ ఒక 12 members టీచర్స్ అట్లా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాం. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి 6th క్లాస్ చదువుతున్నాడు, చిన్న అబ్బాయి 4th క్లాసు. తర్వాత నేను ఎక్కువగా క్లాసులో అంత మాట్లాడేవాళ్ళం కాదు. అప్పట్లో చాలా కామ్గా ఉండేవాళ్ళం. ఫస్ట్ బెంచ్లోనూ సెకండ్ బెంచ్లో కూర్చునే వాళ్ళం ఎక్కువగా. మేమిద్దరం, నేను సురేష్ బ్యాచ్ అనమాట. మేము తోట ఉండేవాళ్ళం. యానారెడ్డి, సుబ్రహ్మణ్యం అనేవాడు ఉన్నాడు, వాడు కూడా